అభివృద్ధి కేంద్రంగా వర్ధనపేట పట్టణం నియోజకవర్గ అభివృద్ధి కోసం విస్తృతంగా గాలిస్తున్న ఎమ్మెల్యే కేఆర్ నాగరాజ్ ఐపీఎస్ మాజీ 100 పడకల ఆసుపత్రి మంజూరు చేయించారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి మొట్టమొదట శ్రీకారం చుడుతున్నారు. ఒకే ఒక్క మాటతో 100 ఎకరాల అభివృద్ధికి కేటాయించిన తెట్టకొండ రైతులు. డాక్టర్ బరిగల శివ ప్రధానంగా రాసిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి వర్ధనపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి శాసనసభ్యులు డైనమిక్ ఐపీఎస్ ఆఫీసర్ మాజీ తన మాట తనకున్నటువంటి పలుకుబడితోని గ్రామంలో ఏదైతే గ్రామంలో ఉన్నటువంటి బడుగు బలైన వర్గాల్లో వాళ్ళకు పూర్తిగా న్యాయం చేయాలి, బడుగు బలైన వర్గాలకు అండగా నిలబడాలంటే ఒక ప్రధాన లక్ష్యంతో చాలా వరకు కష్టపడుతున్నటువంటి వ్యక్తి ఎమ్మెల్యే కేఆర్ నాగరాజ్ సార్. నిన్న నైట్ కలిసినటువంటి సందర్భంగా సార్ గారిని కలిసిన సందర్భంగా అనేక విషయాలు కూడా చెప్పడం జరిగింది. ఆ విషయాలే ప్రధానంగా కూడా రాసినట్టు ప్రధాన వార్త. రైతులు ప్రభుత్వానికి ఇచ్చిన భూమిలో రాజులా మెరిసిపోయి అభివృద్ధి చేసి చూపిస్తారని వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజ్ విశ్రాంతి ఐపీఎస్ ఆఫీసర్ శపథం చేశారు. ఒక్క మాటతో తన పైన గౌరవంతో ప్రభుత్వం కేటాయించిన సొమ్ముకు 100 ఎకరాల భూమిని దానం చేసిన తిట్టకుండా రైతులకు మనస్ఫూర్తిగా గమనించారు. ప్రత్యేక సందర్భంలో ఆదివారం సాయంత్రం జైబీ సంస్థల చైర్మన్ డాక్టర్ బరిగల శివ వర్ధనపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజ్ను మరైపురం కలిసి జైబీ సంస్థల మహనీయుల చిత్రపటం బహుకరించి శాలువతో సన్మానించారు. ఈ సందర్భంగా డాక్టర్ బరిగల శివ స్పందిస్తూ వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజ్ 40 ఏళ్లుగా చేసిన వృత్తిపరమైన ప్రజాసేవ నేడు రాజకీయమైన ప్రజాసేవగా మార్చుకుని ప్రజల మధ్యలో జీవిస్తూ ప్రజాసేవ కట్టుబడి పనిచేస్తున్నారు. ప్రజాసేవలో పాటించిన ఫలితాలను రాబట్టడం కోసం వర్ధనపేట మండల కేంద్రం ప్రధానంగా చేసుకుని 100 ఎకరాల అసైన్ భూమిని ఒక్క మాటతో రైతుల వద్ద నుండి అభివృద్ధి కోసం సేకరించిన తీరు అద్భుతమని కీతాపించారు. ఎమ్మెల్యే కేఆర్ నాగరాజ్పై అత్యంత గౌరవంతో రైతుల భూములు ఇవ్వడానికి ముందుకు రావడం గొప్పతనం అన్నారు. అభివృద్ధిలో ఆదర్శంగా నిలవాలంటే రైతులు ప్రజాపాలనకు సహకరించి తీరాలని అందులో భాగంగానే 100 ఎకరాల భూమిలో 100 పడకల గది పేద ప్రజల కొరకు ఆసుపత్రి నిర్మించడమే కాకుండా 20 ఎకరాల భూమిలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం చేపట్టి వర్ధనపేట నియోజకవర్గం పేద విద్యార్థులకు ఉన్నతమైన నాణ్యమైన పాఠశాల విద్యను అందించడం కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు. వర్ధనపేట నియోజకవర్గం మొత్తంలో నేడు చేపట్టబోయే 100 ఎకరాల భూమిలో తలపెడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు నియోజకవర్గాన్ని మొత్తం ప్రభావితం చేయగలని అభినందించారు. రాష్ట్రంలో మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణానికి శంకుస్థాపన శ్రీకారం చుడుతుంది అని వర్ధనపేట నియోజకవర్గమేనని ఎమ్మెల్యే కొనియాడారు. ప్రతిపక్షాల కుట్రను తిప్పికొట్టడంలో కార్యకర్తలకు కాపాడుకోవాలో ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ చూపిస్తున్న తన అనుభవానికి నిదర్శనం అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తనపై ఉంచిన నమ్మకాన్ని కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇవ్వడం తన గొప్పతనం అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా స్థాపించబడిన విద్యా కమిషన్ పాఠశాల పురోగతిని ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ రూపంలో ఆకాశమే అద్దుగా విద్యా ప్రమాణాలు పెంచుతుందన్నారు. వర్ధనపేట నియోజకవర్గంలో అభివృద్ధికి ఆదర్శంగా నిలవాలని స్థానిక ఎమ్మెల్యే కేఆర్ నాగరాజ్ ప్రజాక్షేత్రంలో రారాజుగా వెలగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించిన నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ప్రధానంగా అయితే అక్కడ ఎమ్మెల్యే కేఆర్ నాగరాజ్ సారు అక్కడ చేసినటువంటి అభివృద్ధి వర్ధనపేటలో చేసిన అభివృద్ధి ఒక్క మాటతోని 100 ఎకరాల అసైన్ భూమిని కూడా సేకరించి ఇంటిగ్రేటెడ్ స్కూల్ కానీ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రులు కానీ అక్కడ ప్రభుత్వానికి కావాల్సినటువంటి ఏవైతే ఉన్నాయో పేద బడుగు బలైన వర్గాలకు కావాల్సినటువంటి అవన్నీ కూడా నిర్మించేటువంటి క్రమంలో చాలా ముందు వరుసలో ఉన్నటువంటి నేపథ్యం ఉంది కేఆర్ నాగరాజ్ ఐపీఎస్ గారు మాజీ.